హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1 అండి, ఈ విధంగా బాటిల్స్ ఉంటాయి కదండి, జామ్ బాటిల్స్ కానీ పికిల్ బాటిల్స్ కానీ, క్యాప్ అనేది ఒక్కోసారి టైట్గా ఉంటుందండి, తీయడానికి కాదు కదా. మీరు ఏం చేయాలి అంటే బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకున్నానండి. ఇది వీడియోలో చూపించే విధంగా బోర్లో పెట్టండి, కొద్దిసేపు వదిలేయండి. తర్వాత మీరు క్యాప్ తీస్తే సులభంగా వస్తుందండి. చూడండి, నేను చూపిస్తున్నానండి ఎంత సులభంగా వస్తుందో. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. టిప్ నెంబర్ 2 అండి, హాట్ బాక్స్ మనం రోజు ఉపయోగిస్తాం కదా, యూజ్ చేసి దీనిలో ఒక విధంగా స్మెల్ అనేది వస్తుంది కదా. మీకు స్మెల్ రాకూడదు అంటే ఒక కప్లో కొంచెం ఉప్పు వేసి దీని లోపల పెట్టి మూత వేయండి. హాట్ బాక్స్ నుంచి ఏ స్మెల్ అనేది రాదండి. కావాలంటే ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3 అండి, కళ్ళజోడు వేసుకునే వాళ్ళు ఈ ఎండాకాలంలో మనము తలకు ఆయిల్ అప్లై చేసినప్పుడు వీటిపైన జిడ్డుగా ఉంటుంది కదండి. ఎండాకాలంలో సరిగ్గా కనపడడం లేదు, గ్లాసెస్ ఎక్కువగా గలీజ్ అయ్యాయి అన్నప్పుడు మీ ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసి ఒక టిష్యూ పేపర్తో కానీ, అద్దము క్లీన్ చేయడానికి బట్ట ఉంటుంది కదండి, దీంతో నీట్గా క్లీన్ చేయండి. ఈ విధంగా క్లీన్ చేస్తే దీనిపైన ఉన్న జిడ్డు గలీజ్ అంతా కూడా నీట్గా వస్తుందండి. తర్వాత అద్దము కూడా బాగా నీట్గా కనపడుతుందండి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి ఒకసారి. టిప్ నెంబర్ 4 అండి, కోడిగుడ్లు చూస్తున్నారు కదండి ఎంత గలీజ్గా ఉన్నాయో. ఈ కోడిగుడ్లను మనము అంగడి నుంచి తెచ్చిన వెంటనే ఏం చేస్తాము, ఒకసారి వాష్ చేసి డైరెక్ట్గా వేడి చేయడానికి పెడతాం కదండి. ఆ విధంగా ఎప్పుడు చేయవద్దండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్లో కొన్ని నీళ్లు తీసుకున్నానండి. ఈ నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి, అలాగే కొంచెం పొడి ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. మీకు ఎన్ని గుడ్లు వేడి చేయడానికి ఉన్నాయో అన్ని గుడ్లను ఈ నీళ్ళలో వేయండి. నేను ఒక 3 గుడ్లు తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకొని నీళ్ళలో ఒక 2 నుంచి 3 నిమిషాలు వదిలేయండి. బాగా చేతులతో ఈ విధంగా కడిగిన తర్వాత డ్రై అయిన బట్టతో తుడిచి తర్వాత వేడి చేయండి. చూడండి, నేను బట్టతో తుడుస్తున్నానండి, ఎందుకంటే గుడ్డును ఎంతమంది ముట్టుకుంటారో ఆ కోడికి ఏం కాయలో ఉంటుందో మనకు తెలియదు కదా. ఈ కోడి గుడ్లకు ఏమి కెమికల్ వేసి ఉంటారో కూడా మనకు తెలియదండి. గుడ్డు పైన అలాగే ఉంటుంది కదా. మనము ఏం చేస్తామండి, ఒకసారి వాష్ చేసి డైరెక్ట్గా వేడి చేస్తాం కదా, ఆ హోల్స్ రంధ్రంలో డైరెక్ట్గా వేడి చేసినప్పుడు లోపలకు వెళ్ళి మనము అలాగే డైరెక్ట్గా తిన్నప్పుడు కడుపు నొప్పి అనేది వస్తుందండి. టిప్ నెంబర్ 5 అండి, మీరు డైరెక్ట్గా వేడి చేయకుండా ఈ విధంగా వేడి చేయండి. నేను ఇక్కడ కింద పాత్రలు కొన్ని నీళ్లు తీసుకున్నానండి. హోల్స్ది ప్లేట్ ఉంటుంది కదండి, అది పెట్టానండి. దీనిపైన ఒక కప్ తీసుకొని దీనిలో కొంచెం వెనిగరు అలాగే పొడి ఉప్పు వేస్తున్నానండి. మీ ఇంట్లో వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసమైనా కూడా వేసుకోవచ్చండి. తర్వాత నేను గుడ్లను పెడుతున్నానండి. పెట్టిన తర్వాత ఈ విధంగా ప్లేట్ మూత పెట్టి గ్యాస్ పైన పెట్టానండి. తొందరగా వేడి అవుతాయండి, ఎక్కువ టైం కూడా తీసుకోదండి. చూడండి, నేను చూపిస్తున్నానండి, వేడి అయ్యాయండి. ఈ విధంగా మీరు వేడి చేయడం వలన తొందరగా వేడి అవుతాయండి. చూడండి, గుడ్డు పొట్టు తీసేటప్పుడు ఈ విధంగా చాకుతో కొట్టండి, తర్వాత ఈ విధంగా ఓపెన్ చేయండి. చూడండి, చూపిస్తున్నాను, ఈజీగా ఓపెన్ చేయవచ్చండి. ట్రై చేయండి. ఈ స్టీమ్లో వేడి చేయడం వలన దీనిలో ఉన్న పోషకాలు కూడా అలాగే ఉంటాయండి. ట్రై చేయండి ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.